హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అండ్ కుకింగ్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో శనగపప్పు అండ్ సగ్గుబియ్యం బొండాలు. ఇది నేను ఆల్రెడీ షార్ట్ టైప్లో అప్లోడ్ చేశాను మీకోసం, ఫుల్ లెంత్ వీడియో అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. ఇక్కడ మేము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇడ్లీ పిండిలో మైదా పిండి అన్నమాట. సో మైదా పిండి మీరే చెప్తారు తినొద్దు అని, మళ్ళీ ఇదేంటి అనొచ్చు. సో నేనే చెప్తాను మైదా తినొద్దు అని. నేను ఎప్పుడూ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను మైదా తినొద్దు అని. బట్ మంత్లీ వన్స్ తినొచ్చండి. మంత్లీ వన్స్ ప్రిఫర్ చేస్తే తప్పేం లేదు. అందులో ఏదైనా అతిగా తింటే ప్రాబ్లం, కానీ ఎప్పుడో ఒక్కసారి తింటే మనకి ప్రాబ్లం ఏం లేదు. మరీ టూ మచ్గా అదే పనితో మైదా తిన్నాం అనుకోండి, సో మన కడుపులో అంతా మైదా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఏదైనా అతిగా తింటేనే ప్రాబ్లం. ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒకటి తింటే ప్రాబ్లం ఏం లేదు. మంత్లీ వన్స్ ఓకే, బట్ వీక్లీ ట్వైస్ థ్రైస్ అంటేనే ప్రాబ్లం. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో మైదా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు తర్వాత మీకు రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకోండి. ఆ తర్వాత మీరు బోండా చేయాలి అనుకున్నప్పుడు, మీ మైండ్లో ఆ థాట్ వచ్చినప్పుడు 1 అవర్ బిఫోర్, అంటే గంట ముందు మీరేం చేయాలి అంటే శనగపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలన్నమాట. శనగపప్పు మనకి లిమిట్ ఏం లేదు. ఎంత నానబెట్టుకోవాలి అంటే, మనకి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ప్లే చేసేదే మనకి శనగపప్పు కాబట్టి శనగపప్పు మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి బోండాలు అయిపోయిన తర్వాత మనకి బోండాలు తింటున్నప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది శనగపప్పు, క్రిస్పీగా చాలా బాగుంటుంది పప్పులు అనేవి. సో సగ్గుబియ్యం కూడా అలా ఏం లేదు, ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు. సో మనకి క్రూషియల్ కీ రోల్ ప్లే చేసేవి శనగపప్పు అండ్ సగ్గుబియ్యం కాబట్టి మీరు ఎంతైనా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 1-4 సార్లు ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అన్నీ ఇడ్లీ పిండికి బాగా పట్టాలన్నమాట. అప్పుడే మనకి ఈ బొండాలు అనేవి చాలా మెత్తగా వస్తుందన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి 1-4 సార్లు. ఇక్కడ మేము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం, కారం యాడ్ చేసేసుకోలేదు. సో పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటే మీరు ఎక్కువ పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోండి, లేదు తక్కువ తింటే మీరు తక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సో ఇది చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఐ థింక్ నేను ఇంటర్లో, డిగ్రీలో ఉన్నప్పుడు, మా మమ్మీ లిటరల్లీ 10th ఉన్నప్పుడు కూడా ఈ ఇడ్లీ పిండి చేస్తే కంపల్సరీ మా ఇంట్లో బోండా ఉండాల్సిందే అండి. నిజంగా మా మమ్మీ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ బోండాలు. మా మమ్మీ రెసిపీ యాక్చువల్లీ ఇది, నేను నిజం చెప్పాలి అంటే. సో మా మమ్మీకి ఇంకా ఏమంటారు, తిరుగులేదు ఈ రెసిపీలో. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా మమ్మీ చేసే రెసిపీస్ అన్నీ బాగుంటాయి. అందులో ది బెస్ట్ అంటే ఈ బొండాలు చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా బాగా నచ్చుతాయి నాకైతే. తింటుంటే తినాలనిపిస్తుంది. ఆ బొండాలు అయితే అంత బాగుంటాయి. నేను చెప్పడం కాదండి, ఒక్కసారి వీడియో మొత్తం చూశాక మీరే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా మనం అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత బొండాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ ఒక 1 అవర్ తర్వాత వేసుకుంటే, ఆఫ్టర్ 1 అవర్ వేసుకుంటే మనకి ఇంకా చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా క్రిస్పీగా. మీరు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా అని చెప్పేసి మరీ ఎక్కువ యాడ్ చేసేసుకున్నారనుకోండి, ఇడ్లీ పిండికి బోండాలు కాదండి వచ్చేది, మరి ఇంకేదో వస్తాయన్నమాట. సో అప్పుడు మీరు నన్ను తిట్టుకోవద్దు. సో ఇదేం రెసిపీ చూపించిందని చెప్పేసి, నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి చాలు. వాటర్ యాడ్ చేసుకోమన్నాను కదా అని చెప్పేసి బాటిల్ అంతా వేయకండి, అందులో మీ పిండి కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకోండి వాటర్ అనేవి. సో ఇక్కడ అయితే మిక్సింగ్ అయిపోయిందండి. 1 అవర్ మనం అలా పక్కకు పెట్టుకుందాం. సో 1 అవర్ అయిపోయిందండి. చూసారా పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా కలిసిపోయాయి. సో వన్స్ మనకి ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాలి. బాండీలో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలు వేసేసుకోవాలి 1 by 1. సో మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇడ్లీ పిండితో బోండాలు. నిజంగా తింటుంటే నాకైతే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను చెప్పడం కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ నోటికి ఆ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే, ఆ శనగపప్పు తగులుతూ ఉంటే, ఆ సగ్గుబియ్యం, కరివేపాకు, ఏం చెప్పాలండి మీకు. మా మమ్మీ చేతి వంటలో ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఇదేనండి. యాక్చువల్లీ మా మమ్మీ చేసిన బోండాలు నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. అదేమైంది అంటే
మనమంత కాన్సంట్రేషన్ పెట్టేవాళ్ళం కాదు కదా. ఆబ్వియస్లీ మన మమ్మీస్ ఉండేటప్పుడు మనం జస్ట్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఆ టైప్లో ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు. ఆఫ్టర్ మ్యారేజ్ మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి కదా. సో నాకు సేమ్ అనమాట. మమ్మీ ఎప్పుడు కిచెన్ రూమ్లో ఉంటే నేను వెళ్ళేదాన్ని కాదు నిజంగా. ఆబ్వియస్లీ మా మమ్మీ చేసేవారు. సో ఏంటంటే తినేదాన్ని నేను. మా మమ్మీ ఇడ్లీ పిండితో చేస్తానని తెలుసు, కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తారని నాకు అసలు తెలియదు. నేను చూసేదాన్ని కూడా కాదు ఆబ్వియస్లీ. సో ఒకరోజు నేను ఇడ్లీ పిండి వేసాను అనమాట. పెళ్ళైన కొత్తలో ఇడ్లీ పిండితో బోండాలు ట్రై చేద్దామని బోండాలు ట్రై చేస్తే, నేను జస్ట్ ఇడ్లీ పిండితోనే ట్రై చేశాను. నేను మైదా వేయలేదు, పెరుగు వేయలేదు, ఏం వేయలేదు. డైరెక్ట్ అలానే ట్రై చేశాను ఎలా వస్తుందా అని చెప్పేసి. అదేమైందంటే లైక్ వేసాను అనుకోండి పచ్చిమిర్చి అవంతా, కాకపోతే నేను మైదా పెరుగు యాడ్ చేసేసుకోలేదు కదా. సో అదేమైందంటే ఇడ్లీ పిండితో బోండాలు వేసేసరికి అది కింద అంటుకుపోయింది. అసలు రావట్లేదు బొండాలు. మమ్మీ ఇలానే కదా వేసేది అని చెప్పేసి మమ్మీకి ఫోన్ చేసి అడిగితే మమ్మీ ఇలా చెప్పారు. సో అలా ఉంటుంది అనమాట. అందుకే చెప్తారు మమ్మీస్ ఏమైనా రెసిపీస్ చేసేటప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత మనకి చాలా కష్టం అవుతుందన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో బేసిక్గా మనం ఇడ్లీ పిండి వేస్తే మనకి 3 to 4 days కంపల్సరీ వస్తుందండి. మరి మనం ఒక్కరోజు కోసం అయితే వేసుకోము కదా. ఇడ్లీ పిండి కొంచెం బల్క్గానే వేసుకుంటాము. నాకైతే 3 to 4 days వస్తుంది ఇడ్లీ పిండి అనేది. సో ఫస్ట్ డే అయితే నేను ఆబ్వియస్లీ ఇడ్లీసే వేస్తాను. సెకండ్ డే ఏం చేస్తానంటే ఇడ్లీ పిండిలో నేను దోశలు వేస్తాను అనమాట. లైక్ దోశ టైప్ వేస్తాను అనమాట, బాగుంటుంది. అండ్ థర్డ్ డే వచ్చేసి నేను ఈ బొండాలు చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. అంటే రోజు ఒకే పిండితో ఒకటే ఐటెం తినే బదులు వేరు రోజులు అలా వేరు రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దోశ పిండితో కూడా ఇడ్లీలు వేస్తాను, బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను దోశ పిండితో దోశలు వేస్తాను, ఇడ్లీలు వేస్తాను, అండ్ దాంతో గుంట పునుగులు వేస్తాను. సో మనకి ఒక్క ఐటెం చాలా రెసిపీస్ మనం చేసుకోవచ్చు ఒక ఐటెంతో. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉంటే ఏంటి అంటే కిందికి వెళ్ళిపోతుందన్నమాట. సో టేస్ట్ అనేది చూస్తున్నారనమాట. నిజంగా చాలా బాగుంది. టేస్ట్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, అది చేసింది మా మమ్మీ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ హెవెన్ అనమాట. స్వర్గంలో ఉంటుంది. ఇంకా మా మమ్మీకి వంటకాలకి ఇంకా పేరు పెట్టేది లేదు. ఎవరైనా అమ్మ వంటకాలకి పేరు పెడతారా చెప్పండి. సో అదన్నమాట వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్తో, మరిన్ని కంటెంట్తో, మరిన్ని కుకింగ్ వీడియోస్తో, కొత్త వెరైటీతో నేను మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.